ఒకవైపు ప్రపంచం మొత్తం కీర్తించే ఒక విజనరీ, ఒక బిలియనేర్ వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్. మరోవైపు ఆటోమోటివ్ టెక్నాలజీ గానీ డిజైన్లో గానీ ఏమాత్రం అనుభవం లేని ఒక మాజీ ప్రభుత్వ పరిశోధకుడు. ఇది మామూలు పోటీ కాదు. ఇది డేవిడ్ వర్సెస్ గోలియాత్ కథ. ఒక విజేతకి మరో అండర్డాగ్కి మధ్య జరిగిన ఒక యుద్ధం. ఒకప్పుడు బీవైడీ పేరు చెబితే ఇండస్ట్రీలో అందరూ నవ్వేవాళ్లు. అదొక జోక్. స్వయంగా ఎలాన్ మస్క్ కూడా వాళ్లను ఒక పోటీదారుగా కూడా చూడలేదు. గమనించండి, మార్కెట్లో అగ్రస్థానంలో ఉన్నప్పుడు విజయమనేది ఒక గుడ్డి నమ్మకాన్ని సృష్టిస్తుంది. మీ దృష్టి ఎప్పుడూ భవిష్యత్తుపై ఉన్నప్పుడు మీ కింద నుంచి పైకి ఎవరొస్తున్నారో గమనించడం మర్చిపోతారు. చాలా పెద్ద కంపెనీలు చేసే అతి పెద్ద పొరపాటిదే. కానీ అసలు గేమ్ ఇంకా మొదలు కాలేదు. అయితే కేవలం 2 ఏళ్లలో మొత్తం చక్రం తిరగబడింది. 2023 చివరి నాటికి ఒకప్పుడు నవ్వుల పాలైన అదే కంపెనీ టెస్లాను ఓడించి ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ వాహనాల విక్రయదాలుగా నిలిచింది. ఇక్కడొక మెంటర్ ఇన్సైట్ ఉంది. డేటా కేవలం గతాన్ని చూపించదు, భవిష్యత్తును కూడా సూచిస్తుంది. మార్కెట్ బ్రాండును కాదు, పనితీరును గౌరవిస్తుంది. ఈ సంఖ్యలు కేవలం సేల్స్ కాదు, ఇది మార్కెట్లో అధికారం చేతులు మారుతోందనడానికి ఒక స్పష్టమైన సంకేతం. అసలిది ఎలా సాధ్యమైంది? ఒకప్పుడు ఎగతాళి చేయబడిన ఒక కంపెనీ ఈవీలకి కొత్త రాజుగా ఎలా మారింది? టెస్లా పాలిట పీడకలగా బీవైడీని మార్చిన ఆ రహస్య ఫార్ములా ఏంటి? ఈ విశ్లేషణలో తెలుసుకుందాం. ఈ కథ మూలాలు 1995లో ఉన్నాయి. ఆ రోజుల్లో బ్యాటరీ మార్కెట్ అనేది కేవలం రాజుల కోసం మాత్రమే. సోనీ, సానియో లాంటి జపానీస్ దిగ్గజాలు ఈ రంగాన్ని శాసిస్తున్నాయి. ఇది ధనవంతుల ఆట అని చాలామంది అనుకునేవాళ్లు. అందరూ భవిష్యత్ టెక్నాలజీ అయిన లిథియం అయాన్ వైపు చూస్తుంటే వాంగ్ చువాన్ఫూ ఒక చిన్న విషయాన్ని గమనించాడు. ఈ పెద్ద కంపెనీలు లిథియం అయాన్కు మారుతున్నప్పుడు వాళ్లు నికిల్ కాడ్మియం మార్కెట్ను ఖాళీ చేస్తున్నారు. ఐబీఎం లాంటి పెద్ద కంపెనీలకు ఇంకా ఆ పాత బ్యాటరీలో అవసరం. ఇది చాలామందికి తెలియని పాయింట్. అందరూ పరుగెత్తుతున్న దిశలో కాకుండా ఎవరూ పట్టించుకునే అవకాశాన్ని గుర్తించడమే అసలైన వ్యూహం. అక్కడే మార్కెట్లో గ్యాప్ దొరుకుతుంది. సరే, బ్యాటరీ తయారీకి చాలా క్లీన్ రూమ్స్ కావాలి. దీనికి లక్షల డాలర్లు ఖర్చవుతుంది. అప్పుడు వాంగ్ ఒక సింపుల్ ప్రశ్న అడిగాడు. కాళ్ళు మురికి కాకుండా ఉండాలంటే ప్రపంచమంతా కార్పెట్ వేస్తామా లేక బూట్లు వేసుకుంటామా? మొత్తం ఫ్యాక్టరీని క్లీన్ చేసే బదులు కేవలం బ్యాటరీని తయారు చేసే ప్రదేశాన్ని శుభ్రంగా ఉంచితే సరిపోతుంది కదా. ఎంటర్ప్రెన్యూర్ టేకవే ఇది. ఆవిష్కరణ అంటే ఎప్పుడూ సంక్లిష్టమైన టెక్నాలజీని సృష్టించడం కాదు. కొన్నిసార్లు సమస్యను సరళమైన, తెలివైన మార్గంలో పరిష్కరించడమే అసలైన ఆవిష్కరణ. ఖర్చును తగ్గించే ఈ సరళతే అతిపెద్ద పోటీ ప్రయోజనం. ఈ ఒక్క చిన్న మార్పుతో అతను తన పోటీదారుల కంటే 70-80% తక్కువ ఖర్చుతో బ్యాటరీలను తయారు చేయగలిగాడు. ఇదే బీవైడీ యొక్క మొదటి సూపర్ పవర్. బ్యాటరీ మార్కెట్లో రాజుగా మారిన తర్వాత వాంగ్ తన తర్వాతి అడుగు వేశాడు. కాని ఆ అడుగు అతన్ని 10 ఏళ్లపాటు అవమానాల పాలు చేసింది. మిలియన్లు సంపాదించాక వాంగ్ ఒక చాలా ధైర్యమైన నిర్ణయం తీసుకున్నాడు. మనం కారును నిర్మిద్దాం. కాని వాళ్లు నిర్మించింది ఒక భయంకరమైన కారు. ఆ 10 ఏళ్లలో టెస్లా గొప్ప గొప్ప ప్రొడక్ట్స్ను విడుదల చేసి అమెరికన్ ఈవీ మార్కెట్లో ఒక విప్లవాన్ని సృష్టించి చైనాలో ఒక $1 బిలియన్ కంపెనీగా మారింది. మరి బీవైడీ? అది కేవలం పేపర్లకు, మీడియాకు ఒక జోక్ మెటీరియల్. బీవైడీ కారు ముందు భాగం టయోటాలాగా, వెనుక భాగం చెవ్రోలెట్లాగా ఉందని జర్నలిస్టులు ఎగతాళి చేశారు. వీడియోల్లో డోర్లు సరిగ్గా మూసుకునేవి కావు. వాళ్ల దగ్గర ప్రత్యేకమైన టెక్నాలజీ లేదు, డిజైన్ లేదు, అసలేమీ లేదు. ఇక్కడే అస్సలు మలుపొస్తోంది. ప్రతి సంక్షోభం ఒక అవకాశాన్ని తనతో పాటే మోసుకొస్తుంది. సరే, పరిస్థితులు ఇంతకంటే దారుణంగా మారలేవు అనుకుంటున్న టైంలో 2020లో మహమ్మారి ప్రపంచాన్ని తాకింది. ఆటోమొబైల్ ఇండస్ట్రీ మొత్తం కుప్పకూలింది. ఫోర్డ్, నిస్సాన్ లాంటి పెద్ద పెద్ద కంపెనీలు నష్టాల్లో ఉన్నప్పుడు వాంగ్ ఒక బొద్దింక వ్యవస్థాపకుడుగా మారాడు. అంటే అందరూ భయంతో దాక్కుంటున్నప్పుడు అతనొక కొత్త మార్గాన్ని కనుగొన్నాడు. ఇది కేవలం ఒక ప్రాడక్ట్ డెసిషన్ కాదు, ఇది ఒక మైండ్ సెట్ షిఫ్ట్ పాఠం. నిజమైన నాయకుడు సంక్షోభంలోనే పుడతాడు. కార్లు అస్సలు అమ్ముడవనప్పుడు వాంగ్ తన ఫ్యాక్టరీలను ఫేస్ మాస్క్లు తయారు చేయడానికి వాడాడు. కేవలం 2 వారాల్లో బీవైడీ ప్రపంచంలోనే అతిపెద్ద మాస్క్ ప్రొడ్యూసర్గా అవతరించింది. ఈ ఒక్క వ్యూహాత్మక మార్పుతో 2020లో కూడా
బీవైడీ $643 మిలియన్ లాభం సంపాదించింది. ప్రపంచమంతా బీవైడీను చూసి నవ్వుతున్నప్పుడు వాంగ్ తన తదుపరి పెద్ద అడుగు కోసం మూలధనాన్ని సైలెంట్గా సమకూర్చుకుంటున్నాడు. ఎంటర్‌ప్రెన్యూర్ టేకవే: వ్యాపారం మనుగడ సాగించాలంటే పరిస్థితులకు అనుగుణంగా మారగలగాలి. కొన్నిసార్లు మన ప్రధాన ఉత్పత్తిని పక్కనపెట్టి ప్రస్తుత అవసరాన్ని తీర్చడం ద్వారానే కంపెనీని కాపాడుకోగలం. ఆ మాస్కుల నుండి వచ్చిన డబ్బుతో వాంగ్ ఈవీ మార్కెట్లో విజయం సాధించడానికి 3 విషయాలపై పూర్తిగా దృష్టి పెట్టాడు: భద్రత, ధర మరియు మార్కెట్ పరిధి. 2020లో బీవైడీ బ్లేడ్ బ్యాటరీతో టెస్లాను ఆశ్చర్యపరిచింది. టెస్లా వాడే ఎన్ఎంసీ బ్యాటరీలో యాక్సిడెంట్లో పేలిపోయే ప్రమాదముంది. కానీ బీవైడీ బ్లేడ్ బ్యాటరీని మేకుతో గుచ్చినా కూడా దానికి మంటలంటుకోలేదు. ఇక్కడే నిజమైన విజయం వస్తుంది. మీ ఉత్పత్తి కేవలం పనిచేయడం కాదు, అది సురక్షితంగా ఉండాలి. భద్రత అనేది వినియోగదారుడికి మనమిచ్చే అతిపెద్ద హామీ. రెండవది ధర. మైనింగ్ నుండి మ్యానుఫ్యాక్చరింగ్ వరకు ప్రతిదీ వాళ్లే ఇన్హౌస్ చేసుకోవటం ద్వారా బీవైడీ తన కార్ల ధరలను గణనీయంగా తగ్గించగలిగింది. చైనాలో టెస్లా మోడల్ 3 ధర కంటే బీవైడీ సీల్ ధర సగానికి పైగా తక్కువ. మూడవది మార్కెట్. టెస్లా కేవలం టాప్ టైర్ 1 మరియు 2 నగరాల్లోని ధనవంతులను మాత్రమే టార్గెట్ చేసింది. కానీ బీవైడీ తక్కువ ధర ప్లగ్-ఇన్ హైబ్రిడ్ మోడళ్లను అందించడం ద్వారా టైర్ 3 నగరాల్లోని మధ్యతరగతి ప్రజలను కూడా చేరుకోగలిగింది. దీనివల్ల వాళ్లు దాదాపు 758 మిలియన్ల మందికి అమ్మగలిగారు. టెస్లా కేవలం 265 మిలియన్ల మందికి మాత్రమే అమ్మగలిగింది. ఈ 3 వ్యూహాల కలయికతో ఒకప్పుడు అపహాస్యం చెయ్యబడిన కంపెనీ చరిత్రను తిరగరాసింది. 2023 4వ క్వార్టర్ అధికారిక అమ్మకాల సంఖ్యలు ఈ విజయాన్ని ప్రపంచానికి చాటిచెప్పాయి. బీవైడీ కొత్త మార్కెట్ లీడర్గా నిలిచింది. ఒక సాధారణ బ్యాటరీ కంపెనీగా మొదలై 10 ఏళ్ల అవమానాలను భరించి ఒక సంక్షోభాన్ని అవకాశంగా మార్చుకుని చివరికి ప్రపంచ ఆధిపత్యాన్ని సాధించడం, ఇదే బీవైడీ ప్రయాణం. మెంటర్ ఇన్సైట్: ఈ అద్భుత ప్రయాణం నుంచి మనం నేర్చుకోవాల్సిన 3 కీలకమైన వ్యూహాత్మక పాఠాలు ఉన్నాయి. 1. పెద్ద పెద్ద కలలను వెంబడించే ముందు ఆ కలలకు నిధులు సమకూర్చే ఒక క్యాష్ కౌను నిర్మించండి. బీవైడీకి అది వాళ్ల బ్యాటరీ బిజినెస్. 2. నిజమైన ఆవిష్కరణ సంక్లిష్టతలో కాదు, సరళతలో ఉంటుంది. సరళత ఖర్చును తగ్గిస్తుంది, మార్కెట్ను విస్తరిస్తుంది. ఇక 3. మార్కెట్ విమర్శలను విస్మరించవద్దు. వాటిని డేటాగా ఉపయోగించుకుని మీ బలహీనతలను మీ బలాలుగా మార్చుకోండి. ఈ కథ కేవలం ఒక పాఠం మాత్రమే కాదు, మన మైండ్సెట్ను మార్చే ఒక మార్గదర్శక శకం. బిల్డ్ యోర్ డ్రీమ్స్. మీ కలలను నిర్మించుకోండి. ఇలాంటి స్ఫూర్తిదాయకమైన వ్యాపార విశ్లేషణల కోసం సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏ కంపెనీ కథ కావాలో కామెంట్లలో తెలియచేయండి. भारत माता की जय।